అన్నా నమస్తే, బాగున్నావా అన్నా? అన్నా నమస్తే అన్నా. అన్నా బాగున్నావా అన్న? ఏం లేదు, పెళ్లి సంబంధము మా పాప ఉంది. ఇక ఆమెకి జర ఏజ్ ఎక్కువ అయిపోయింది. జర సంబంధం చూద్దామని వచ్చినామన్నా. మంచి పిల్లవాడు మీ దగ్గర ఉన్నాడు కానీ ఇదంతా వ్యవసాయదారులు అయితేనే. వ్యవసాయదారుడా? జాబ్ ఏం లేదా మరి? జాబ్ ఏం లేదు. నేను జాబ్ వస్తే ఇద్దాం అనుకున్నాం. మరి జాబ్ అంటే మా దగ్గర జాబ్ ఏం లేదు. చేను పొలాలు ఉన్నాయి. ఈ వ్యవసాయం మీద గిప్పులు ఎప్పుడు చేస్తారా? ఏమైనా చేస్తారా ఈ జమానాల? వ్యవసాయం ఏమైనా ఉందా? ఇగో రైతు బతుకుతున్నదే ప్రపంచాన్ని బతుకుతున్నారు. పంట వాడిని బతుకుతున్నారు. రైతు లేకపోతే ప్రపంచం ఏడున్నది? జాబ్ లేదు. వాడు ఎంత సంపాదించినా, ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ అయినా వాడు చివరికి ఎకరానో అర్ధ ఎకరానో కొనుక్కోవడానికి ట్రై చేస్తాడు. అట్లాంటిది మాకు పొలాలు ఉన్నాయి, గిలాలు ఉన్నాయి. యథార్థంగా చేసుకొని బతకడానికి మంచి అమ్మాయి అయితే మాకు. మాది పెద్ద ఫ్యామిలీ అన్న. మా పెద్ద ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు. వచ్చి మేము మీ దగ్గర వ్యవసాయం ఏం చేస్తుంది? మీ ఎలా అంటే వ్యవసాయం అంటే సిగ్గుపోతుంది కదా అని అనిపిస్తుంది. మాకు వ్యవసాయం మేమైతే వ్యవసాయంతో భూమిని బతుకుతున్నామండి. మాకైతే ఇదే ఆధారం, ఇదే లెక్క, మాకు ఇదే గౌరవం. ఈ పొద్దు రేపు అందరూ జాబ్ అంటున్నారు. వ్యవసాయం చేసేది పబ్లిక్ బతికేది ఎట్లా? అందరూ జాబులు అంటున్నారు. రైతులు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అమెరికా ఉన్నారు, జపాన్ లో ఉన్నారు, జర్మనీ లో ఉన్నారు. మా పాప తీసుకొచ్చి వ్యవసాయం చేశారు అనుకో, మా పాప ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? నవ్వుతారు. అరే పోయి నువ్వు వ్యవసాయం చేసుకుంటావు అని చెప్పేసి ఇలా చేస్తారేమని నేను అనుకుంటున్నాను అనమాట. మళ్ళీ మా రిలేషన్ లో ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్ మొత్తం అందరు జాబ్లో ఉన్నారు. మళ్ళీ పోయి నేను వ్యవసాయానికి ఇచ్చాను అనుకో, అప్పుడు అరే పోయి నువ్వు గాలి కిందకి ఇచ్చినావా, నువ్వు వ్యవసాయానికి ఇచ్చినావు అని మళ్ళీ చిన్న చూపు ఉంటుంది. అది మీరు అట్లుంటుందేమో సార్. మాదైతే ఏంటంటే వ్యవసాయం అంటే మాకు ఒక మంచి బతుకుతాం, మంచి బతుకుతాం, ప్రౌడ్గా బతుకుతాం. మాకు వ్యవసాయం అంటేనే మాకు చాలా ఇష్టం సార్. మాకు వ్యవసాయం చేసే పిల్లనే కావాలి. వ్యవసాయం చేసుకొని మేము రుబాబుగా బతుకుతాం. మాకు వ్యవసాయంతో అన్ని ఆధారం. ప్రతి ఒక్కరు అదే అనుకుంటూ పోతే ఇప్పుడు వ్యవసాయం అనుకుంటూ పోతే ప్రపంచంలో ఇండియాలో దేశమైన అయితే పంట పెట్టుకొని రైతులకు రైతు ద్వారా వచ్చేనే తిండి అనుకుంటాం సార్. ప్రజలకు మాకైతే వ్యవసాయం చేసే పిల్లనే కావాలి సార్. ఓకేనా?